దిగ్గజాలలో ఒకటైన హెచ్సిఎల్ టెక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్తో ముగిసిన మొదటి త్రైమాసికం Q1లో 9.7% క్షీణించి 3,843 కోట్ల రూపాయలకు పరిమితమైంది. గతేడాది ఇదే కాలంలో లాభం 4,257 కోట్లుగా ఉంది. సమీక్ష త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 8.1% పెరిగి 28,057 కోట్ల రూపాయల నుంచి 30,349 కోట్ల రూపాయలకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరం 4వ త్రైమాసికంతో పోలిస్తే లాభం 10.7% క్షీణించగా ఆదాయం నామమాత్రంగా 0.3% పెరిగింది. ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో ఈ ఏడాది ఆదాయ వృద్ధి అంచనాలకు కంపెనీ 3 నుంచి 5% పరిమితం చేసింది. స్థిర కరెన్సీ విలువ ఆధారంగా సేవల విభాగం వ్యాపారం 4.5% వృద్ధిని సాధించిందని, వార్షిక ప్రాతిపాదికన ఆదాయం 3.7% వృద్ధిని నమోదు చేసిందని కంపెనీ CEO మేనేజింగ్ డైరెక్టర్ విజయ్ కుమార్ అన్నారు. అయితే తక్కువ వినియోగం, జనరేటివ్ AI, GTM విభాగాల్లో అదనపు పెట్టుబడుల కారణంగా నిర్వహణపరమైన మార్జిన్ 16.3% ఉన్నట్లు ఆయన చెప్పారు. ₹12 మధ్యంతర డివిడెండ్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి 2 ముఖ విలువ గల ఒక్కో ఈక్విటీ షేర్పై ₹12 మధ్యంతర డివిడెండ్ను డైరెక్టర్ల బోర్డు ప్రకటించింది. ఇందుకు రికార్డ్ తేదీని జూన్ 18గా నిర్ణయించారు. ఈ నెల 28వ తేదీన వాటాదారులకు డివిడెండ్లు చెల్లిస్తారు.